హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి రాగల 2 రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు మన ఛానల్లో తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో తేలికపాటి మేఘాలే అక్కడక్కడ వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కోస్తాంధ్ర తీరం వెంబడి ఎండలు తీవ్రంగా మండిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే గత అర్ధరాత్రి కూడా కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన భారీ అల్పపీడనం వాయుగుండంగా మారి అటు మధ్యప్రదేశ్ వైపు వెళ్ళినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఈరోజు రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాలు బలంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు రేపు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎలా అంటే పక్కనే చాలా వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాల్లో ఓ పక్క భారీ వర్షం పడితే మరో పక్క తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఈరోజు రేపు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కువగా ఎండలు కూడా పగలల్లో ఎండలు కాసి సాయంత్రం అర్ధరాత్రి టైంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు రాగల 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం చూస్తే కృష్ణా నదిలో ఇంకా వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్ మరో 4-5 రోజుల్లో నిండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు గోదావరి విషయానికి వస్తే గోదావరిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో తక్కువ వర్షాలు నమోదవుతుంటూ అక్కడ ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.